నేను గుర్తుపట్టి నిన్ను నాకు తెలియదు కానీ మేమే ఎత్తుకోవాలి, మేమే జల్లుకోవాలి, మేమే నూక్కోవాలి, మేమే డబ్బు పోయాలి. ఏం సరిపోతుంది? ఏం సరిపోదు సార్. ఏంటో చేసి వాళ్ళకి తెలియాలి కదా సార్. మరి అడిగి అడిగి నానారో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. పైన ఉన్న దేవుడు కింద ఉన్న ఈ జీవుడి సుఖదుఖాలను చూస్తాడో లేదో కానీ తనని నమ్ముకొని ఫ్యామిలీ కోసం కష్టపడుతున్న జీవులు ఎంతమందో. ఎటువంటి హంగులు ఆర్భాటాలు ఉండవు. ఉన్న వాటిని ఎలా వాడుకోవాలనే ధ్యాస ఎక్కువ. మనసులో ఎటువంటి కల్మషం లేకుండా బతుకు బండిని లాగుతున్న జీవితాల కథలెన్నో. వాటిలో ఒక దాని గురించి తెలుసుకునే ఓ చిన్ని ప్రయత్నమే ఈ వీడియో. ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నాం. ఈ కంపెనీలో ఎప్పటి నుంచి పని చేస్తున్నారు? 8 సంవత్సరాలే. 8 సంవత్సరాల నుంచి. ఎంత వస్తుంది మామూలుగా నెలకి? 15,000 వస్తాయి. ఫుడ్ అదంతా తెచ్చుకుంటారా? ఇక్కడ మా దిక్కు తెచ్చుకుంటాం. మీ టిఫిన్ లో మీరే మా టిఫిన్ మేమే తెచ్చుకుంటాం సార్. మామూలుగా ఈ పనిలో గార్డెనింగ్ ఇదంతా కాకుండా ఈ గార్డెన్ మేము ఈ చెత్త ఎత్తుపోసుడు, నూకుడు, జాడగట్టుడు, ఇవే చేస్తారు. గడివీకుడు, గార్డెనింగ్ ఇదంతా మీరే గార్డెన్ మొత్తం. మీ ఆయన మీ హస్బెండ్ వాళ్ళు ఏమైనా చేస్తారు? మా ఆయన కారు నడిపిస్తాడు, మా కొడుకు ఆఫీసులో పని చేస్తాడు, మా అమ్మ బుజ్జి ఏమో మిషన్ కూడా. అందరు ఫ్యామిలీ అంతా పని చేస్తున్నారు. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కదా. ఎలా నడుస్తుంది మామూలుగా? ఇదంతా సరిపోతాయి ఇప్పుడు 15,000కి? మీకు ఏం సరిపోతుంది? ఏం సరిపోదు సార్. ఏం సరిపోదు, మాకేం సరిపోతుంది. ఈ గార్డెన్ లో వాళ్ళకంతే వీళ్ళకంతే. గార్డెన్ వాళ్ళకంతే అప్పుడు 13,000 జీతం ఉండే, అప్పుడు వాళ్ళకి 12,000 జీతం ఉండే. ఇప్పుడు ఏమో తవ్వుకున్నది మాకు జీతమా. మరి అడగరా? ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా, జీతాలు పెంచండి మామూలుగా. అన్నము అడిగితే కూడా అట్లా అంటారు సార్. వాళ్ళు ఏం చేయాలి? మామూలుగా ఇది జీతాలు సరిపోవు అని సరిపోవు అంటారు. అన్నము గార్డెన్ వాళ్ళకి కావాలి, వాళ్ళకేమో లోపల ఉన్న వాళ్ళకు జర తాక్కుండాలి. ఇంకా మా గార్డెన్ వాళ్ళకి ఎక్కువ ఉండాలి. ఎండకి ఇదంతా చేస్తాం కదా సార్. మరి ఎండలో చేసి వాళ్ళకి తెలియాలి కదా సార్. మరి అడిగి అడిగి నానారో వస్తుంది. సరిపోతలే, ఎండలు చేస్తున్నాం కష్టపడి. ఇక నిన్న గుడ్డేస్తే చక్కెర వచ్చి జర కండ్లు తిరిగి ఇక హాస్పిటల్ కి వెళ్ళనే ఉన్నారు కదా డాక్టర్. ఉన్నాడు, డాక్టర్ ఉన్నాడు. ఇక పెండ ఉండే అదంతా చేస్తే కల ఇక నాకు చక్కెర వచ్చి అటు తిరిగి కింద ఇక జర కూర్చున్నాయి. జర మీరు ఓన్లీ ఇంకా గ్రౌండ్ లోపలికి రారు? మేము రాము సార్, పైకి రారు. వాళ్ళు పైన చేసే వాళ్ళందరూ వేరే. అట్లా సార్. ముగ్గురమే గార్డెన్ లో. ముగ్గురు అప్పుడు 4 ఉన్నాం, ఇప్పుడే ముగ్గురికి ఏ సరిపోతుంది? ఎక్కడ ఏ మూలకుంటుంది? ఏరియా అంతా పెద్దగా ఉంది, పెద్దగా ఉంది, చిన్నగా ఉందా? ముగ్గురే చాలా. అట రెడ్డి, సుశీల, నేను. అప్పుడు 4 ఉన్నాం గార్డెన్ లో. మరి ఎక్కువ కదా మీకు పని? ఇప్పుడు నలుగురు చేసే పని ముగ్గురు చేస్తుంటే ఎక్కువ కదా? మరి ముగ్గురు చేసిన పని 4 చేస్తున్నాం. మరి ఎక్కువ కావాలి కదా సార్. చెప్పరా మీరు? చెప్తూనే ఉన్నాం. ఇక సార్ వాళ్ళు ఇక చాలు గత్తే అంటారు. మరి ఎట్లా సార్? మరి పొద్దున ఎప్పుడు వస్తారు ఆఫీస్ కి? 7 గంటలకు వస్తాం. 7 గంటలకు ఎప్పుడు పోతారు? మళ్ళా 4 గంటలకు వస్తాం. 4 గంటలకు వస్తాము. ఈ రోజు 5 గంటలకు వస్తాము. 7 గంటలకు వచ్చినాము. శనివారం కూడా సేమ్ టైమింగ్? సేమ్. 7 గంటలకు వచ్చి 5 గంటలకు వస్తాం. 6 గంటలకు వచ్చి పోతాము 4 గంటలకల్లా. ఆదివారం హాలిడే? హాలిడే బుధవారం ఇచ్చారు మాకు. ఆదివారం గార్డెన్ గానీ వాళ్ళేమో ఆదివారం ఏమంటే బుధవారం ఇస్తారు మాకు. ఏమో మరి ఇట్లా ఏం చేయాలి సార్? మరి చెప్పినట్లు వినాలి. ఇక మరి చెప్పినట్టు కాదు. నాకు ఆదివారమే కావాలన్నట్టు మీకు అట్లా లేదు అట్లా లేదమ్మా లక్ష్మమ్మ అట్లా లేదంట. సూపర్వైజర్ మా సార్ వాళ్ళు అందరు ఆదివారం తీసుకుంటారు. ఎవరికి తీసుకోవాలి? లోపల ఉన్న వాళ్ళు తీసుకుంటారు. దీంతో ఆదివారం ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు గార్డెన్ అంటే ఏమేం చేస్తారు మామూలుగా? గడ్డి, జాడి కొట్టుడు, మేము క్రికెట్ ఆడతాము, వాలీబాల్ ఆడతారు. ఆ కాగితాలు నేరాలి, నీట్ గా చేయాలి, కవాలు వేయాలి, అవన్నీ చెయ్యాలి. బైక్ పార్కింగ్, ఇది ఇవన్నీ చెయ్యాలి. మేము నూక కుటుంబ ఇదంతా. అప్పుడు మేము లత నేను పడుపు సార్ వాళ్ళు ఉండే. మరి ఇదంతా నూక కుటుంబి కాలి గడ్డే వెక్కుంటు ఇదంతా నెత్తి మీద పెడతారు. కవర్ కూడా ఏ కుటుంబి. మరి ఇవన్నీ మాకు నెత్తి మీద పెడితే మేము ఎక్కడ సరిపోతాం? మా నీకు వచ్చి అన్ని నొప్పులు అవుతున్నాయి సార్. మరి గార్డెన్ లోనే మళ్ళీ ఎండకి వానకి ఆన వస్తాయి చెత్తలు ఇయ్యాలి, ఎప్లాయిలు వస్తాయి. ఆన వస్తే చెయ్యము, లోపల పిలుచుకుంటారు. మళ్ళీ లోపల పని అవతం ఎందుకు కడదు సార్. ఇక్కడ ఎలా ఉంది ఇప్పుడు? 8 సంవత్సరాలు మీరు చేశారు కదా ఈ కంపెనీలో. కంపెనీలకు సార్ నేను ఇదే కంపెనీలకు ఇట్లనే చేసిన గానీ ఇక బంద్ అయిదాం అనుకుంటున్నా 2-3 నెలలు చేసి. మరి ఇదేంటి ముగ్గురు పెట్టుకొని చేయాలన్నట్టు నేను ఏడైతే చెప్పు. మేమే ఎత్తుకోవాలి, మేమే జల్లుకోవాలి, మేమే నూక్కోవాలి, మేమే డబ్బు పోయాలి. మాకేడైతే చెప్పు. మాకు కుప్పలు నొక్కినాం. ఇప్పుడు ఒక మంచిది నక్క నై ఏంటి బాబన్నా
ఇంకోసారి నక్క నక్క నై నై మీరు ఎత్తుకోండి చెప్పు ఒక మగ పిల్లకు ఈ మాట మంచి రానందుకు రెడ్డి ఊరికే బరువు లేదా మరి బరువు పని ఇది బరువే మరి ఇది బరువు పని కదా సార్ కుప్పంతా వెళ్ళిన తర్వాత సంచిలో డబ్బులు ఎత్తాలన్న బరువు ఉంటది అది. అగో ఒక డబ్బలు ఎత్తాలి అలా పోసి రావాలి చెత్తాలి. మామూలుగా టీ కాఫీ తీసుకుంటారా మీరు? కాఫీ మిషన్ ఉంటది కదా తీసుకుంటారా? చాయ్ తాగుతారా? చాయ్ లంచ్ మీరే ఎప్పుడన్నా తాకపోతే కూర వేస్తుంది అంతే గాని ఎప్పుడన్నా మేము గిట్ల ఊరుకో క్యాంటీన్ నుంచి క్యాంటీన్ కాబట్టి మేము కళ్ళకి వచ్చాం తెచ్చుకోండి ఇంతే పని సార్ కష్టం అవుతుంది మాకు ముగ్గురు ఉన్నందుకు కష్టం అవుతుంది. నలుగురు ఉండేవాళ్ళు అప్పుడు నలుగురం ఉంటుంటే జరగి కార్పాకు లేకుండే ఇదంతా లేకుండే వచ్చేటోళ్ళు కాదు ఎక్కువగా ఇప్పుడు ఎక్కువ వస్తున్నారు అంటే ఇంత పని ఈ గేట్ లేకుండే ఈ గార్డెన్ ఎక్కడ అదంతా ఏమున్నదా సార్ లేదు. మరి ఇప్పుడు ఎక్కువ అయింది అప్పుడే తక్కువండే మేము గడ్డే వీక్కున్నాము గడ్డే చేసి మేము గార్డెన్ లో గడ్డే వీక్కున్నాం చేసుకున్నాం ఎందుకు గుర్తుపట్టి నేను నాకు తెలియదు గాని నన్ను బంద్గా లక్ష్మి నువ్వు ఉండు ఇల్లనే మంచి చేసుకో అంట చెప్పిండు. బంద్ అయితే సార్ అంటారన్న ఏమన పని మెల్లగా సరే ఇది ఎంత అవుతుందమ్మా లక్ష్మమ్మ అంటే మెల్లగా చేసుకోండి అయిపోతే సార్ 4 రోజులు గార్డెన్ గడ్డి ఉంది కదా అంటే అంటుంటే లత నేను ఆమె కొత్త అని అట్లా లత ఉండే అప్పుడు 5 మంది ఉన్నాం గార్డెన్. ఇప్పుడు మిషన్ ఏరు ఏమేయరు ఏరాళ్ళు మో పిల్లలు ఇక ఆడ మరాగాతి గుడ్డేస్తారు కూర్చుంటారు ఇంకా గట్ల చేసింది మా మీదనే పడుతుంది ఇక బోనస్లు ఏవో ఉంటాయి కదా బోనస్ లేవు పండుగ ఇప్పుడు దసరా మొన్న దసరా ఇప్పుడు దీవాలి స్వీట్ బాక్స్ ఇచ్చారు నేను అయ్యల ఈ క్లాపు అయ్యల ఈ క్లాపు నాకు అయ్యాల దసరా నాడు పండుగ ఈ దీపావళికి ఏమై ఇస్తారా ఇయ్యరా గాని ఇస్తుండ్రు. పోయినసారి అవి ఇస్తారు బాగానే ఇస్తారు. మీరు ఒకసారి మాట్లాడతారా? మీ పేరమ్మా? సుశీల. ఈమె ఎన్ని సంవత్సరాలు తెలుసు మీకు? నాకు ఇప్పుడే తెలుసు. సంవత్సరం మీరు కొత్తగా ఎలా ఉంది ఇక్కడ పని అంతా ఎలా చేస్తున్నారు? చాలా పని ఉంది సార్ ఇక్కడ చాలా పని ఉంటది. ముగ్గురమే ఉంటాం ఇక్కడ. ఎంత ఇస్తారు? 15,000. మీ ఫ్యామిలీ అంతా? మా ఆయన ఒక బిడ్డ ఒక కూతురు. చదివిస్తున్నారా మామూలుగా? చదువుకుంది కానీ ఇప్పుడు బంద్ అయింది. మీ ఆయన ఏం చేస్తాడు? మా ఆయన ఇంటికానే ఉంటాడు. ఆయన హెల్త్ బాగాలేదు. 2 సంవత్సరాలు మేమే చేస్తాం. ఎలా మరి సరిపోతాయి ఇప్పుడు ఈ జీతం గానీ మీ ఫ్యామిలీ? ఏం సరిపోదు కానీ గట్లనే ఆయనకు పింఛన్ రాపిస్తామని అనుకుంటున్నాం. 2 సంవత్సరాలు ఆయన చేయక. ఆయన అంతకుముందు చేసేవాళ్ళ? అంతకుముందు చేసిండు. అప్పుడు మీరు డ్యూటీ చేస్తుండే ఆయన చేస్తూ వేరే కంపెనీ సరిపోతుండే కానీ ఒక జీతం మిగులుతుండే. ఇక అవి తెచ్చుకుంటుంటుంది ఇంట్లో సామాన్. కిరాయికైనా రెంట్ కా? ఇక్కడ ఏం లేదు, ఇల్లు భూమి ఏం లేదు, రెంట్ 5,000 ఊరు. అది ఇప్పుడు మరి మీ ఒక్కరే పని చేస్తున్నారు కదా, మీ ఆయనకి హెల్త్ బాగాలేదు ఇంట్లో ఉంటున్నారు, మరి ఈ జీతంతో నా ఇల్లంతా ఎలా గడుపుతుంది? ఏం సరిపోతుంది కిరాయి ఇదంతా? సరిపెట్టుకోవాలి. ఇప్పుడు మీ కూతురికి మీ ఆయనకి మీరే ఇప్పుడు పని చేస్తున్నారు, మీరు ఒక్కరే. సరే అమ్మా.